గోరింటాకు ఆషాఢమాసం. గోరింటాకు అసలు పేరు గౌరి ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా, గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటిని కూడా ఈ ఆకు వల్ల బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో సందేహంగా చెప్పగా, గౌరింట నుదుటిన పండదు అంటూ, కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటిన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి. ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం, స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువల్ల దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. అలా పండడం అనేది ఆ మగవ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కూడా. పెద్దవాళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారు, అపోహలు కాదు. గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికి ఓ మారు పుట్టింటికి పోతుందండి అంటే పార్వతి దగ్గరికి. ఆషాఢమాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని, తప్పక పెట్టుకోవాలని కోరిందట. ఇలా ఆషాఢంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.